దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున ప్రభు పేరట మీ అందరికి శుభములు. ఈ ఉదయకాలము దైవ గ్రంథములో నుండి దేవుని యొక్క వాగ్దానం, యెహోవా మాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నిజముగా అధిక స్తోత్రము నొందడానికి అర్హుడు. ప్రియులారా, ఎందుకు అని మనం ఆలోచన చేస్తే నిజంగా దేవుని సన్నిధి ఎంత గొప్పది, దేవుని నామము, దేవుని ప్రసన్నత నిజంగా చాలా గొప్పది అనే విషయం ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఈ 96వ కీర్తన మనం చూసినట్లయితే యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుదామంటున్నాడు. రండి, యెహోవా మీద కొత్త కీర్తన పాడుదము అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. అవును ప్రియులారా, అనుదినము దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించుట, అనుదినము అన్యజనులలో ఆయన నామమును కీర్తించుట ఎంతో మంచిది అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అందుకే ఆయన మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు అనడానికి ప్రియులారా రుజువుగా నిజంగా ఈ సృష్టి అంతా కూడా ఆయనలో ఆనందించినట్లుగా చూస్తున్నాం. ఈ సృష్టి అంతా కూడా ఆయనకు లోబడినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు, ఆయన పూజారుడు. మరి జనముల దేవతలందరూ మరి చూసినట్లయితే దేవుని వాక్యం చాలా ఆయన పరిశుద్ధ అలంకరములను ధరించుకొని ఆయన సన్నిధికి రండి అని వాక్యం చెల్లిస్తుంది. అవును, ఆయన పరిశుద్ధ అలంకారాలతో ప్రియులారా మనం ఆయన సన్నిధికి రావలసిన వారమై ఉంటున్నాం. అంతేకాదు యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఆయనే ఈ భూమికి సృష్టికర్త. ఆయన నిజంగా ఆయన సృష్టి అంతా కూడా ఆయన స్తుతించినట్లుగా, సృష్టి అంతా కూడా ఆయన కొనియాడినట్లుగా, సర్వ సృష్టి నిజంగా జలచరాలు, మరి నిజంగా పశువ్యాధులు, చెట్లు, నదులు, సముద్రాలు నిజంగా చప్పట్లు కొట్టినట్టుగా ప్రభువుని స్తుతించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. ఎంత సంతోషం అండి, ఎంత మరి గొప్ప దేవుడండి, ఎంత ప్రభావం ఆయనకు చెందాల్సి ఉంటుందో, ఎంత అధిక స్తోత్రహరుడో మనం ఈ విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది ఆయన బలమును తెలియక, ఆయన ఉనికి తెలియక, ఆయన సృష్టికర్తని గ్రహించక చాలా మంది కూడా దీనొక మతంగా పరిగణిస్తున్నారు. కానీ యేసు ప్రభువులు వారు చెప్పే మాటలు వేరుగా ఉన్నాయి ప్రియులారా. ఆయన ఎప్పుడు కూడా మాట్లాడితే నేను మార్గము, నేను సత్యము, నేను జీవము అని చెప్తున్నాడు. అందుకే సృష్టి అంతా కూడా ఆయనకు లోబడినట్లుగా, సృష్టి అంతా కూడా ఆయన్ని ఆనందించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అంతేకాదు దేవుని మాటలు మనం చూసిన పొలములో దాని అందలి సర్వము యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. చూసారా, పొలములు, వృక్ష ఫలములు, వృక్షాలు అన్ని కూడా దేవునిలో ఆనందిస్తున్నాయి. కనుక ఈనాడు ఎక్కువ శాతం నీవు నేను మనుషులు ప్రభు సన్నిధిలో ఆనందించలేకపోతున్నారు, ఆయన ప్రభావాన్ని తెలుసుకోలేకపోతున్నారు, ఆయన ఘనతను తెలుసుకోకపోతున్నారు, ఆయన ఇచ్చిన రక్షణను కానలేకపోతున్నారు. కనుక ఈ ఉదయకాలమున ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు అనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే మన యెహోవా మీద కొత్త కీర్తన పాడాలి, అనుదినము ఆయన రక్షణ స్వార్థను మనం ప్రకటించాలి. అన్ని జనుల్లో అనుదినము ఆయన సన్నిధిని మనం నిజంగా ప్రకటించేవారిగా ప్రభు మనల్ని సిద్ధపడాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఆయన మాత్యము కలిగిన మహారాజు, అధిక స్తోత్రము నొందదగినటువంటి వాడు. ఈనాడు దేవుని స్తుతించే సంఖ్య, దేవునిలో నడిచే సంఖ్య, దేవుని కొరకు జీవించే సంఖ్య చాలా బలముగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ దేవుని ఎరగనటువంటి వారి విషయాల్లో ఎంతో బలహీనముగా, ఎంతో బలహీనులుగా మరి కృషించి అనేక విధాలుగా కృంగినటువంటి స్థితి దైవ గ్రంథములో కూడా మనం చూస్తున్నాం. కనుక ఆయన్ని వెంబడించి, ఆయన్ని స్తుతించి, ఆయన్ని గణపరిచి, ఆయనకు లోబడి ఆయన చిత్తం జరిగించేవారు మరి నిజంగా నిరంతరము ప్రకాశిస్తారని దేవుని వాక్యములో రాయబడింది. కనుక ఈ ఉదయకాలమున ఆయన స్తోత్రాహరుడని, ఆయన స్తోత్రానికి నొందదగిన వాడని, ఆయన మహాప్రభావం కలిగిన వాడమని మనం గ్రహించగలిగితే మనం దేవునిలో ఎంతో సంతోషిస్తాం. కాబట్టి ఉదయకాలమున దేవుడిచ్చిన ఆ వాగ్దానాన్ని మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనగా యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము
పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. నిజంగా ఆయన క్రియలు, ఆయన యొక్క క్రియలు ప్రియులారు, ఆయన పనులు, ఆయన సర్వమునకు సృష్టికర్త. అందుకే ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. కాబట్టి మనం అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తూ, అనుదినము అన్ని జనులో ఆయన నామాన్ని తెలియజేస్తూ దేవుని కొరకు జీవించే భాగ్యాన్ని ఈ ఉదయకాలమున ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవగల మా తండ్రి, నిజంగా అధిక స్తోత్రము నొందదగిన వాడు నీవే ప్రభు. నీకు స్తోత్రాలు. సమస్త దేవతల కంటే నాయన పూజనీయుడో, పూజారుడో ప్రభా, ఈ సృష్టి కారకుడో ప్రభు. నీకు స్తోత్రాలు. నేను తెలుసుకుని ఉంటాం, మా భాగ్యంగా ఎంచుకుంటున్నాం. అనుదినము నేను స్తుతించి, నేను గణపరిచి, నేను ఆరాధించి, నీకు లోబడి నీ చిత్తమును జరిగించుటకు మా అందరికి నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ చూస్తున్న ఈ యొక్క వీడియోను అనేకులు చూపించడానికి ప్రయత్నించండి, షేర్ చేయండి. ఈ వాక్యాలు విని దేవుని చేత ఆశీర్వదించబడండి. ఆమెన్.